తలనరికి చెత్తబుట్టలో పారేశారంట అమెరికాలో కర్ణాటక వ్యక్తిని. మళ్ళీ దేనికి అనుకున్నారు? వాషింగ్ మిషన్లో గొడవ వచ్చిందంటండి. వాషింగ్ మిషన్ విషయంలో గొడవ వచ్చి తలనరికి చెత్తబుట్టలో పడేసిపోయాడు అంటాడు. అమెరికాలో కూడా ఇట్టా ఉంటారా? అమెరికాలోనే ఇట్టా ఉంటారు. అక్కడ జాతీయ అహంకారం బాగా ఎక్కువ నా కొడుకులకి, తెల్లవాళ్ళకి. అమెరికాలో భారత్ సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సహోద్యోగి కిరాతకంగా అతను తలనరికి చెత్తబుట్టలో వేశారంట. అయ్యో, 50 ఏళ్ళంట. ఆయన పేరు చంద్రమౌళి నాగమల్లయ్య ఎలియాస్ బాబ్. 30 ఏళ్ళు ఏంటండి ఆయన యుఎస్ వెళ్ళి. ప్రస్తుతం డలాస్లోని డౌన్ టౌన్ సూట్స్ మోటెల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. డౌన్ టౌన్ సూట్స్ మోటెల్లో బుధవారం నాగమల్లయ్య అక్కడ పనిచేస్తున్న క్యూబాకు చెందిన యోర్డానిస్ కోబస్ మార్టినెస్తో పాడైన వాషింగ్ మిషన్లో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో తాను చెప్పే విషయాన్ని మార్టినెస్కు అర్థమయ్యేలా చెప్పాలని నాగమల్లయ్య అక్కడే ఉన్న ఇంకో వ్యక్తికి చెప్పాడు. దాంతో కోపోద్రిక్తుడైన మార్టిన్ కత్తితో నాగమల్లయ్యపై దాడి చేశారు. ఆయన తప్పించుకోవడానికి తన భార్య, కుమారుడు పరిగెత్తారు. అక్కడ కుటుంబ సభ్యులు రక్షించేందుకు ప్రయత్నించిన నిందితుడు వారిని తోసేసి తల నరికేశాడు. అనంతరం తలను కాలుతో తన్ని దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేశాడు. ఇదివరకు నరచిత్రం ఏం ఉపయోగం? జాగ్రత్త. యుఎస్ లాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవలకు పోకండి. మనం అక్కడికి వెళ్ళింది ఉద్యోగాలు చేసుకొని బతకడానికి, మన కుటుంబాలని బాగు చేయడానికి. ఇట్లాంటి గొడవలు లాంటివి పెట్టుకోకండి.